నేను ఇప్పటి చెప్తున్నా, జిద్దుగా తిరుగుతా కాంగ్రెస్ పార్టీని ఎండ పెడతాను. ఈ సందర్భంగా నేను ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే చెప్తున్నా వాళ్ళకి, ఈ నియోజకవర్గం రిజల్ట్ రాయాలి వాళ్ళు మొత్తం లిస్ట్ ఇస్తున్నా, ఐక్యాలతో ఇస్తున్నా. 46,000 లీడున్న దాన్ని పడబట్టి 1,800 లీడుతో టీఆర్ఎస్ పార్టీ ఏ మండలం ఎత్తున్నది, ఏ ఊళ్ళో ఎత్తున్నదని సంఖ్య ఐక్యాలతో ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ సిగ్గుంటే, నాయకులు సిగ్గుంటే దీని మీద జవాబు చెప్పాలన్నారు. రాబోయే రోజులకి ఘోరం ఉంటుంది మీ పక్కన మార్గం. తొందరనే మనం ఒక ధర్నా కార్యక్రమంలో పెట్టాలి. లక్ష్మీపేట కాలువ దగ్గర చేస్తున్న నీళ్ల కోసం ఒక రోజులో కూర్చున్నాం. పైసలు తక్కువ మరి దాన్ని వాడతాం. 300 కోట్ల టెండర్ పిలిస్తే దాన్ని 1000 కోట్లు తీసాం. దాన్ని తక్కువ పడతారు. దానికోసం మనం ధర్నా చేయాలి. నీళ్ళ కోసం ఈ మండలం అంతా అదే నీళ్ళకి వస్తుంది. పార్టీ ముఖ్యం. ఈ కష్టకాలంలో మనకున్నోడే మనం. రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. వన్ సైడ్ మన కార్లు చూసిన తర్వాత మీరే పార్టీ ఓటు ఇవ్వాలి. ఇండిపెండెంట్ గా సర్పంచులు ఉన్నారు కాబట్టి కొత్త కంట్రీ చేయించి జనం మన వ్యక్తిగతంగా కొంతనం ఏదో సింపతి తోట కొంత ఓటు చేశారు. పార్టీకి వచ్చినప్పుడు పార్టీని ఎక్కువ చూస్తారు. నేను ఓడిపోయిన వాళ్ళు కూడా రేపు ఎంపీటీసీలో ఏదైనా వచ్చినప్పుడు మనం వాళ్ళకి అవకాశం కూడా కల్పించాలి. జిద్దుగా పనిచేసినారు, జిద్దుగా పనిచేసి పోటాపోటీగా ఎంత మెజార్టీ అనేది కాదు, 4 పైసలు ఖర్చు పెట్టుకొని పోటాపోటీగా చేసిన వాళ్ళు తప్పకుండా మనకు అవకాశం కల్పించాలి. నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ మీ దగ్గర ఒక ఊరు గురించి 2 గురించి కలెక్టర్ గారితో మాట్లాడాలి కాబట్టి మన ఆఫీసర్లు అందరూ, జిల్లా అధికారులు, మండల అధికారులు మొత్తం నా దగ్గరికి వచ్చి కలుపుతారు. నమస్కారం నమస్కారం నమస్కారం. కొందరు అయితే ఓపెన్ కట్టారు, మళ్ళీ వచ్చేది మీరే సార్ అంటారు. అంటే అంత రెస్పాన్స్ ఇస్తారు. అందరు కూడా తెచ్చిపోయి ఏంటంటే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలలో వాళ్ళ ఊళ్ళో నిజానికి రావచ్చు, కానీ ఓటింగ్ కార్డుకి వచ్చామంటే మన టీఆర్ఎస్ పార్టీ ఉండదు. పెద్ద పెద్ద గ్రామాలు ఈ లోకల్ పార్టీ ఎన్నికలలో ప్రతి అధికార పార్టీకి ఎక్కువ మొగ్గు చూపెట్టారు. అది గుర్తులేదు కావచ్చు. మనం ఉన్నప్పుడు కొరకల్ల మండలంలో ఒక్కటి వచ్చింది కాంగ్రెస్, ఒకటి నియోజకవర్గంలో మొత్తం తిప్పుకొట్టి 7-8 వచ్చింది. 180 రోజుల మనం 80-90 అది 7-8 వచ్చింది. పెద్ద గ్రామాలని బాగా కొట్టుకొచ్చింది. దాన్ని బట్టి మీకు ఎంత అర్థమైందో ఒకసారి ఆలోచించండి. జిత్తులో ఉండాలి. ఈ దేవుడిలో ఒక సర్పంచ్ ఎన్నికలు 7 ఉన్నారు. మనం 7 ఒక సర్పంచ్ కావాలి. గంట సేపు అయినా దానికి 2 ఫైనల్ చేశారు. 2 నేనంటే నేను అక్కడ 2 దానిలో పెట్టిన పార్టీ ఇంట్రెస్ట్ ఎవరైనా అంటే పాపం ఒక సీనియర్ నాయకుడు సార్ నేనే ఉంటానని ఉండదు సార్ అని ఏడుకుంటూ వచ్చి నాకు కావాల్సుకున్నాను. అంటే పార్టీ ఇంట్రెస్ట్ గా ఒక్కరు సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్